వంశీని ఈ పెళ్ళి ఆపమని ఇందమ్మ చెప్పేసరికి వంశీ అయితే ఇలా అంటూ ఉంటాడు. అదేంటమ్మా నువ్వు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావు? ఆ కుట్టి బాధపడడమే కదమ్మా మనకు కావాలి. ఆ కుట్టి బాధపడుతూ అక్కడ పెళ్లి చేసుకొని బాధపడి వెళ్ళిపోతుంది కదమ్మా. అదే పెళ్లి జరగకపోతే ఇక్కడే మన చుట్టూరా తిరుగుతూ ఈ ఇంటికి వారసురాలు అవ్వాలన్న ఆశతో ఉంటుంది కదమ్మా. ఆ కుట్టి మన నాన్నగారిని చంపినా చంపకపోయినా ఆ కుట్టి మీద నాకు ఇంకా పగ ఉందమ్మా. ఆ కుట్టి మాత్రం సంతోషంగా ఉండకూడదు. తను సంతోషంగా ఉంటే నేను చూస్తూ ఉండలేను. ఏ కోర్టు తీర్పు ఇచ్చినా సరే, ఎవరు చెప్పినా సరే ఆ కుట్టి మన నాన్నగారిని చంపేసిందని నేనైతే నమ్ముతున్నాను. ఆ కుట్టి ఆశయాన్ని మనం నెరవేర్చకూడదు. తను ఈ ఇంటి వారసురాలుగా కాదు, తను ఆ ఇంటికే బానిస అయ్యేలా చేద్దామమ్మా. ఆ పెళ్ళిని మనం జరిపించాలి. ఆ పెళ్ళి జరిగితేనే కదా మనం కూడా సంతోషంగా ఉంటాము. కుట్టి ఏడిస్తేనే కదా మనకు సంతోషం అని చెప్పి వంశీ ఇందమ్మతో అంటూ ఉంటాడు. అది విని ఇందమ్మ, అది నిజమేనరా, ఆ కుట్టి పెళ్లి జరగకుండా ఆపమని చెప్పాను కదా. అలా కాదు, ఆ కుట్టి పెళ్లి జరిగేలా చేయాలి. ఎంత వేగంగా జరిగితే అంత వేగంగా కుట్టి ఎక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా అయితేనే కదా మనం హ్యాపీగా ఉంటాము. ఇక మీద జీవన అనే మాటే ఉండదు. ఇక్కడ ఉన్న జీవనాన్ని ఎలాగైనా సరే మన సొంతం చేసుకొని ఆ ఆస్తిని కొట్టేద్దాం మనమే అని చెప్పి ఇందమ్మ వంశీ వాళ్ళిద్దరూ కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక అలా అనుకుంటూ వాళ్ళిద్దరూ అయితే సంతోషిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.